రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉదయం 5:30 నుండి అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయువ్య దిశగా కదులుతోంది. రాబోయే 24 గంటల్లో మరింత బలపడనుంది. 48 గంటల్లో ఉత్తర తీరాంధ్ర దక్షిణ ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి వరద నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల పంటలు నీట మునిగాయి. పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మండలం జూలకల్లులో భారీగా వరద వచ్చి చేరింది. కొత్త బ్రిడ్జి నిర్మాణం వద్ద రోడ్డుపై నీటి ప్రవాహంతో వాహనాలకు అంతరాయం ఏర్పడింది. పిడుగురాళ్ల కారంపూడి వెళ్లే రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జేసీబీతో రాకపోకలకు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళగిరి కాజా టోల్ ప్లాజా జల దిగ్బంధంలో చిక్కుకుంది. గుంటూరు, విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మంగళగిరి ఎన్ఆర్ఐ జంక్షన్ దగ్గర భారీగా వరద నీరు చేరింది. మాచవరం మండలం పెల్లుట్లలో పీలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మాచవరం, బెల్లంకొండ మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు జిల్లాలో కొండవీడు వాగు పొంగుతోంది. తాడికొండ, అమరావతి మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. అమరావతి, విజయవాడ మార్గంలో పెద్దమ్మదూరు వాగు ఉధృతి పెరిగింది. గుంటూరు మార్గంలో నరుకుళ్లపాడు, లాం వాగులు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో వర్షానికి వేల ఎకరాలు నీట మునిగాయి. దుగ్గిరాల మండలం మంచికలపూడి, కంఠంరాజు, కొండూరు వద్ద వాగులో లారీ చిక్కుకుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మహానంది, తోర్నిపాడు, కోవెలకుంట్ల, ఆదోని, ఆస్మరి, కౌతాలం మండలాల్లో, కర్నూలు నగరం సహా నంద్యాల పట్టణంలో వర్షం కురుస్తోంది. కృష్ణా జిల్లాలోని ఉంగుటూరు మండలం నందమూరులో ఎడతెరిపి లేని వర్షం కురిసింది. నందమూరు వద్ద ఆటోపై తాటి చెట్టు విరిగిపడడంతో పలువురికి గాయాలయ్యాయి. నేడు, రేపు కోస్తాంధ్రలో పలు చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ రోజు పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దన్న విపత్తులు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.